రీసెంట్గా కమ్యూనిస్ట్ పార్టీ చైనా యొక్క హయ్యర్ లెజిస్లేటివ్ బాడీ చైనా ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీలో జాయిన్ అవ్వటానికి ఆమోదం తెలిపింది. ఐక్యరాజ్య సమితి యొక్క ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ కన్వెన్షనల్ వెపన్స్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఇష్టానుసారం ట్రాన్స్ఫర్ అవ్వకుండా కాపాడుతుంటుంది. కన్వెన్షనల్ వెపన్స్ అంటే ఏంటి అంటే ట్రెడిషనల్గా మనం వాడే గన్నులు, హెలికాప్టర్స్, ఆర్మీ హెలికాప్టర్స్, యుద్ధ ట్యాంకులు, వీటిని కన్వెన్షనల్ వెపన్స్ అంటారు. న్యూక్లియర్ వెపన్స్ కాదు, ఇవన్నీ కన్వెన్షనల్ వెపన్స్ అనమాట. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ కన్వెన్షనల్ వెపన్స్ కిందకి రావు అనమాట. సో ఈ కన్వెన్షనల్ వెపన్స్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎటువంటి పారదర్శకత లేకుండా ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఈ ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ కాపాడుతూ ఉంటుంది అనమాట. సో అప్పటి నుంచి కూడా ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీకి దాదాపు 104 దేశాలు రాటిఫై చేశాయి. అయితే అమెరికా ఫస్ట్లో రాటిఫై చేసింది. ఇప్పుడు అమెరికా ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీలోంచి బయటకు వచ్చేసింది. ట్రంప్ గారు చెప్పిన కారణం ఏంటంటే ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ అమెరికా యొక్క సార్వభౌమ అధికారం మీద దెబ్బతీస్తోందని చెప్పి. అదేవిధంగా భారతదేశం ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీని సైన్ చేయలేదు, ఏటీటీని సైన్ చేయలేదు. ఇండియా ప్రకారం ఏటీటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని, నాన్ స్టేట్ యాక్టర్స్ గురించి పెద్దగా ఎలాంటి రెగ్యులేషన్స్ తీసుకురాలేదు. అదేవిధంగా ఎవరైతే ఆర్మ్స్ సప్లై చేస్తారో వాళ్ళకి చాలా పవర్స్ ఇచ్చే విధంగా కూడా ఉన్నట్టు ఇండియా పేర్కొంటుంది. అయితే నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే ఎవరు? నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే పెద్ద పెద్ద టెర్రరిస్ట్ గ్రూపులు కావచ్చు, హిజ్బుల్లా లాంటివి, లేదా పెద్ద ఎన్జిఓస్ కావచ్చు, పెద్ద బిజినెస్ గ్రూప్స్ కావచ్చు, పారామిలిటరీ ఫోర్సెస్ కావచ్చు. ఇవన్నీ నాన్ స్టేట్ యాక్టర్స్ కిందకే వస్తాయి. అయితే ఇక్కడ అమెరికా విత్డ్రా అవటం, ఇండియా రాటిఫై చేయకపోవటం ఇవన్నీ పక్కన పెడితే ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ చాలా గొప్ప ట్రీటీ అని చెప్పొచ్చు. దానికి ప్రధానమైన కారణం ఒక 4-5 ఉన్నాయి. ఒకటి, ఇర్రెస్పాన్సిబుల్ ట్రాన్స్ఫర్ జరగకుండా చూస్తుంది. అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కన్వెన్షనల్ వెపన్స్, ఆయుధాలు ఎటువంటి బాధ్యత లేకుండా, అంటే బాధ్యత రాహిత్యాన్ని ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ ఒప్పుకోదన్నమాట. ఫస్ట్ థింగ్. రెండోది, ఒక డేటా బ్యాంక్. ఉదాహరణకి ఒక దేశం ఇంకో దేశానికి ఏదైనా కన్వెన్షనల్ వెపన్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ డేటా మొత్తం ఆ దేశం మెయింటైన్ చేయాలి. మూడోది, దీనివల్ల ప్రపంచ శాంతి పెరిగే అవకాశం, సుస్థిరత పెరిగే అవకాశం ఉంది. నాలుగోది, దీనివల్ల దేశాల మధ్య కోఆపరేషన్. ఐదోది, ఈ వెపన్స్ పెరిగిపోతుంటే మానవులకి పెద్ద సఫరింగ్ ఉంటుంది. దాన్ని తగ్గించే ప్రయత్నం కూడా ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ చేస్తుంది. అయితే చైనా ఎందుకు జాయిన్ అయింది అంటే చైనా కథనాల ప్రకారం చైనా పీస్ కోసం జాయిన్ అయిందని చెప్తున్నారు. అంతకు మించి చైనా ఆర్మ్స్ ట్రేడ్లో ఈ మధ్య వచ్చిన సిప్రీ రిపోర్ట్ ప్రకారం, సిప్రీ అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం అమెరికా తర్వాత 2వ స్థానంలో ఉంది ఆయుధాల ప్రొడక్షన్లో. సో ఎప్పుడైనా ఏ దేశమైనా ఆయుధాల ప్రొడక్షన్లో టాప్లో ఉంటే వాటి అమ్మకాల గురించి కూడా ఆలోచించుద్ది. ఆ అమ్మకాలు సక్రమంగా జరగాలన్నా, భవిష్యత్తులో వాటికి కొంత విలువ ఉండాలన్నా ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ అనేది ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీలో ఉందన్నమాట. సో దీనికోసం చైనా దీనిలో జాయిన్ అయింది. అయితే ఈ ట్రీటీ వల్ల భవిష్యత్తులో కొంతైనా సరే ప్రపంచంలో శాంతి పెరుగుద్దని ఆశిద్దాం.